హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో యువ నాట్య కళాకారిణి ధన్య ప్రసాద్ కూచిపూడి రంగ ప్రవేశం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ సభ్యురాలు పురంధేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విదేశీ పోకడలు పెరిగిపోతున్న తరుణంలో మన ప్రాచీన కళలపై మక్కువతో ఎంతో మంది యువతీ యువకులు కూచిపూడి వంటి సంప్రదాయ నృత్య రీతులను అభ్యసించడం ఎంతో అభినందనీయమని వెంకయ్యనాయుడు కొనియాడారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలపై మక్కువతోనే 5 ఏళ్ల వయసులోనే కూచిపూడి శిక్షణ ప్రారంభించినట్లు యువ నాట్య కళాకారిణి ధన్య ప్రసాద్ తెలిపారు. చదువుతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఏదో కళలో కానీ నైపుణ్యంలో కానీ సాధన చేయాలనేది నా ఆకాంక్ష. ఉద్యోగం వేరే, అభిరుచి వేరే. ఉద్యోగంలో ఒత్తిడిని అభిరుచితో అధిగమించవచ్చు. కొందరికి అభిరుచే ఉద్యోగంగా మారవచ్చు. ఈరోజు ఈ రంగ ప్రవేశం చేస్తున్న కుమారి ధన్య ప్రసాద్ను, చిరంజీవి నేను వారి కుటుంబ సభ్యులను మరొకసారి అభినందిస్తూ భవిష్యత్తులో మంచి నృత్య కళాకారిణిగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ నాట్య రంగిణిలో జాయిన్ చేయించారు. అప్పటికి ఒక 12-13 ఇయర్స్ అయ్యింది చేసి డాన్స్ ని. యామిని మ్యామ్ తో, పద్మభూషణ్ గురులు, రాజారాధరెడ్డి, ఇంకా కౌశల్య మ్యామ్ తో